ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు అనేకుల జీవితాల్లో వారికి ఉన్న ప్రశ్న ఏంటంటే, ప్రభు నన్ను నిజంగానే ఏర్పరచుకొని ఉన్నాడా? ప్రభు ప్రణాళికలో నేను ఉన్నానా? ప్రభు యొక్క ఆ పిలుపు ఉద్దేశం నా పట్ల ఉందా అని చెప్పి అనేకులు అనుకుంటూ ఉంటారు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తినని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, తల్లి గర్భంలో రూపింపబడక ముందే ప్రభు నేను ఎరిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ప్రభు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఎంతోమంది ఈ మాటలు వినలేకపోతున్నారు. మీరు ఈ మాటలు వింటున్నారంటే ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క ఉద్దేశం నీ పట్ల ఉంది. ఈరోజు ప్రభు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఏర్పాటు అనగానే సేవనే, లేకపోతే దేవుని స్వార్థని ప్రకటించడం మాత్రమే కాదు, కానీ అనేక రకాలుగా ప్రభు పరిచర్య ఉంది. మనం జీవించే జీవితం ద్వారా అనేకుల్ని మనం మార్చగలుగుతాము, అనేకులను ప్రభువులో బలపరచగలుగుతాము, అనేకులను క్రీస్తు తట్టు తిప్పగలుగుతాము, ప్రభు పరిచర్య కొరకు పనిచేయగలుగుతాం, పరిచర్యలో వాడబడగలుగుతాం, దేవుని మహిమార్థమై దేవుని సన్నిధిలో ఏదైనా మనం చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు ప్రభు మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు ఏంటి, ఏమి ప్రభు కొరకు మీరు చేయగలుగుతారని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రభు మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక ఉన్నతమైన దర్శనము దేవుడు మీ పట్ల కలిగి ఉన్నాడు. నిశ్చయంగా ప్రభు మీ జీవితాల్లో ఘనమైన కార్యాలు చేయనుగాక. ఆమె